నమస్కారం. కళ్యాణమస్తు. విన్నావా తల్లి? ఆలయంలో భువనేశ్వరీ దేవి ముక్కు మీద వేలు వేసుకుందట. అందుకై పూజలు పునస్కారాలు చేయించి దేవిని శాంతింపజేయాలని నిశ్చయించారు గురుదేవుడు. దేవి ముక్కు మీద వేలేసుకుందా? చిత్రంగా ఉంది. అవును, ఇదేవి చిత్రంగానే ఉంది. ఏమిటి గురుదేవా ఆ పల్లకి అక్కడ ఉండటం? పల్లకి ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పవలసింది రాకుమారి మహారాజా. ఏమమ్మా భువనసుందరి, ఆ పల్లకి మేడ మీదకి ఎలా వచ్చింది? పల్లక ఏది నాకు తెలీదు. మీకు తెలియకుండా మీ మందిరానికి ఎలా వచ్చింది రాకుమారి? ఈ పల్లకిని కిందికి తీసుకెళ్ళండి. సేనాపతిని భటులతో రమ్మనండి. గురుదేవా, ఏమిటిది? అంతఃపురాన్ని వెతికించాలి మహారాణి. అంటే మీరు అంతఃపురాన్నే శంకిస్తున్నారా? లేదు మహారాణి, అంతఃపురాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తున్నాను. సేనాపతి, మందిరమంతా గాలించండి. కొత్త ముఖం ఎవరు కనిపించినా బంధించి తీసుకురండి. సేనాధిపతి, మీరంత శ్రమపడవలసిన అవసరం లేదు. ధర్మద్రోహం ఎక్కడో కాదు మహారాజా, ఇక్కడే. రాకుమారి తన మందిరంలో పరపురుషుణ్ణి దాచింది. దాచవలసిన అవసరం ఆమెకు లేదు. దాగుకోవలసినంత తప్పు మేమేమీ చెయ్యనూ లేదు. దుర్మార్గుడా, ఎవరు నువ్వు? సుక్షత్రియుడు. శూరంగా కన్యాంతపురంలో ప్రవేశించిన నీవు సుక్షత్రియుడువా? దేశాల్లో బంధించండి. నీచుడా, వంశ మర్యాదను పరువు ప్రతిష్టలను పొందగలిపా. నాన్నగారు, నేను మీ పుత్రికని. నా వల్ల అలాంటిదెన్నడూ జరగదు. వారు విచిత్రపురాధీశ్వరుల పుత్రులు. చంద్రసేన రాకుమారుడా? అవును, మీరంపిన చిత్రపటంలో వారి రూపురేఖలు చూశాను, వలచాను. విధి సంఘటన వల్ల వారిక్కడికి వచ్చారు, నాకు మనసిచ్చారు. మేమిరువురు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. మహారాజా, చంద్రసేనుడు మనకు అల్లుడు కావలసిన వాడు. కావచ్చు మహారాణి, తప్పు నిప్పు లాంటిది. అది ఇతరులను దహించి అల్లుడని సహించదు. అంటే మీ ఉద్దేశం అతడు అంతఃపుర ద్రోహి, దండనార్హుడు? కాదు, ఎన్నటికీ కాదు. క్షమించండి మహారాణి, అనుమతి లేకుండా రాకుమారి మందిరంలో ప్రవేశించి మీ రాజరికాన్ని అవమానపరిచిన అంతఃపుర ద్రోహి. గురుదేవ మహారాజా, ధర్మద్రోహం ఎవరు చేసినా తప్పక శిక్షిస్తానని భువనేశ్వరి మాత ముందు ప్రమాణం చేశారు. మీ కుమార్తె కోరిక తీర్చడానికై ప్రజాక్షయాన్ని ఆకాంక్షిస్తారు, ధర్మాన్ని ఆచరించి ప్రజాక్షేమమే అభిలషిస్తారు. ప్రభువుల చిత్తం. మహారాజా, చంద్రసేనుడు విచిత్రపుర రాజ్యానికి భావి ప్రభు, మనకు అల్లుడు కాగలవాడు. ఈ రాజ్యానికి వారసుడు. అతన్ని శిక్షించే అధికారం మనకు లేదు. అందువల్లే ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెట్టమని ప్రభువులకు మనవి చేస్తున్నాం. అపరాధి, చట్ట దృష్టిలో నీవు అంతఃపుర ద్రోహివి, సామాజిక దృష్టిలో మహారాజునకు అల్లుడవు. అందువల్ల ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠమే నిర్వహిస్తుంది. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులినోట. గురుదేవ, నేను పరదేశినైనా మీ రాజ్యాంగ చట్టాన్ని శిరసావహిస్తాను. ఇది జీవన్మరణ సమస్య కనుక నా కోరిక ఒక్కటి తీర్చమని కోరుతున్నాను. ఏమిటది? ముద్దులు గొలిపే నా ముచ్చటైన పల్లకిని ఒక్కసారి చూడాలని ఉంది. అలాగే, నీ కోరిక తప్పగా తీరుస్తాను. సేనాపతి, పల్లకి తెప్పించండి. సేనాపతి,
పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ